సపోజ్ మనకి ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్, సపోజ్ సే ఈస్ సిటీసీ ఈస్ 50 lakhs per annum. ఓకే. ఆ 50 lakhsలో అతనికి 30 lakhs క్యాష్ వస్తుంది. మిగతావన్నీ ఇలా స్టాక్స్ మిగతా 20 lakhs అనేది స్టాక్ బేస్డ్ ఆప్షన్స్ ఇస్తారు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట. మనం ఒక 2 years 3 years ఆ ఎంప్లాయీ సేమ్ ఆ కంపెనీలో కంటిన్యూ అవుతుంటే ఆరు వాళ్ళ టార్గెట్స్ అచీవ్ చేస్తుంటే ఆ కండిషన్స్ని బట్టి అవి వెస్ట్ అవుతుంటాయి ఎవ్రీ ఇయర్. సో దాన్ని బట్టి మనము వాటిని కంపల్సరీ దీంట్లో డిస్క్లోజ్ చేయాల్సి మన ఐటీఆర్స్లో ఎఫ్ఎస్ఐ షెడ్యూల్ ఉంటుంది, ఫారెన్ సోర్స్ ఇన్కమ్ షెడ్యూల్ ఉంటుంది, దాంట్లో కంపల్సరీ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయంటే దేర్ ఆర్ వేరియస్ సినారియోస్ అనమాట. వెస్ట్ అవగానే కొంతమంది సేల్ చేస్తారు, వేరే సినారియోస్ ఉంటాయి. వెస్ట్ అవగానే సేల్ చేసి క్యాష్ తీసుకుంటారు. సపోజ్ ఫర్ ఏ ఎంప్లాయీ ఇన్ గూగుల్ ఈరోజు వెస్ట్ అయ్యాయి, ఈరోజు 100 shares వెస్ట్ అయ్యాయి. ఆన్ ద సేమ్ డే అవి సేల్ చేస్తారు యూఎస్ ఎక్స్చేంజ్లో. సేల్ చేసేసి వీళ్ళకి అమౌంట్ అక్కడ ట్యాక్సెస్ అవన్నీ కట్ చేస్తారు వాళ్ళకి 30%, జనరల్గా 32 or 30+% ట్యాక్స్ ఉంటుంది అక్కడ ఆన్ క్యాపిటల్ గెయిన్స్ దిస్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సేల్ చేసేసి వాళ్ళకి ఎమ్మటే అమౌంట్ వాళ్ళకి విత్ ఇన్ డే 1-2 daysలో వెస్ట్ అయిన విత్ ఇన్ 1-2 daysలో రిటర్న్ బ్యాక్ అవుతాయి, ఇండియాకి రిటర్న్ బ్యాక్ అవుతాయి అమౌంట్.